వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ 2022లో మీకు మార్క్స్ తక్కువ వచ్చాయి, నేను అనుకున్న దానికంటే తక్కువ వచ్చాయి మార్క్స్, లేదు నేను కన్ఫర్మ్గా పాస్ అవుతాం అనుకున్న సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను అనుకునే స్టూడెంట్స్ అందరికీ 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్. రీవెరిఫికేషన్ సంబంధించి స్టూడెంట్స్ అందరూ ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సో మనకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 6th జూలై 6th వరకు లాస్ట్ డేట్. అలాగే ఈచ్ సబ్జెక్ట్కి మీరు రీకౌంటింగ్ అయితే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, రీవెరిఫికేషన్ అయితే 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అది ఎలా ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ సైట్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఆఫ్ ఐపీ ఫస్ట్ ఇయర్ 2020 ఉందిగా, సో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇందులోనే అప్లై చేయాలి. జస్ట్ ఇక్కడ మనకు ఓన్లీ ఫస్ట్ ఇయర్ అని డిస్ప్లే వచ్చింది, కానీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇందులోనే రావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ వెరిఫై చేశాను, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు రీవెరిఫికేషన్ అయితే రీవెరిఫికేషన్ పైన, రీకౌంటింగ్ అయితే రీకౌంటింగ్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ విండోలో మీకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని వస్తుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి డైరెక్ట్గా. జస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఇంకా గెట్ డాటా అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీకు మీ డీటెయిల్స్తో పాటు సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్దే, మ్యాథమెటిక్స్ 2A, మ్యాథమెటిక్స్ 2B. సో మనకు జస్ట్ అక్కడ ఫస్ట్ ఇయర్ అని ఇచ్చారు, కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ ఇందులోనే వస్తుంది. మీరు ఏ సబ్జెక్ట్కి అయితే రీకౌంటింగ్ పెడతారా, రీవెరిఫికేషన్ పెడతారా అనేది ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా. ఒక సబ్జెక్ట్ అయితే ఒకటి, 2 సబ్జెక్ట్స్ అయితే 2 సబ్జెక్ట్స్, ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫీ డిస్ప్లే వస్తుంది. ఇది రీవెరిఫికేషన్ కాబట్టి 600 వచ్చింది. చూడండి, 2 సబ్జెక్ట్స్ అయితే 1200 వస్తుంది. ఇలా మీరు సెలెక్ట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి సబ్మిట్ అండ్ పే అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇలా మీకు మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది వెరిఫై చేసుకోవాలని వస్తుంది. కరెక్ట్ నెంబర్ ఇవ్వగానే ఓకే అని క్లిక్ చేయండి. యు ఆర్ అప్లయింగ్ ఫర్ రీవెరిఫికేషన్ అయితే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అయితే రీకౌంటింగ్ వస్తుంది. ఓకే పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఓకే పైన క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. డైరెక్ట్గా మీ ఇంట్లో ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డ్ అన్న డెబిట్ కార్డ్ అన్న ఒకటే, డైరెక్ట్గా ఏటీఎం కార్డ్ నెంబర్స్ డీటెయిల్స్, ఏటీఎం కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి నెంబర్, నేమ్ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అనండి. డైరెక్ట్గా మీకు రిసిప్ట్ వస్తుంది. స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, మొబైల్లో సేవ్ చేసుకొని అయినా పెట్టుకోండి. సో ఇలా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి అయితే అందరూ అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.